శనివారం నాడు హనుమంతుడిని పూజిస్తే శని దోషాలు తొలగిపోతాయని మన పెద్దలు చెబుతుంటారు. దీని వెనుక రామాయణ కాలం నాటి ఒక ఆసక్తికరమైన కథ ఉంది. అదేంటో ఈ రోజు వివరంగా తెలుసుకుందాం. రావణుడి భార్య మండోదరి గర్భవతిగా ఉన్నప్పుడు తన కొడుకు అజేయుడు, అమరుడు, చావు లేనివాడు కావాలని రావణుడు కోరుకున్నాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక శిశువు జన్మించే సమయంలో నవగ్రహాలన్నీ శుభస్థానాల్లో, ముఖ్యంగా 11వ ఇంట ఉంటే ఆ శిశువుకు తిరుగులేని శక్తి, దీర్ఘాయువు లభిస్తాయని రావణుడికి తెలుసు. అందుకే రావణుడు తన అధికారంతో నవగ్రహాలన్నింటినీ పిలిపించి తన కుమారుడు మేఘనాథుడు జన్మించే సమయంలో అందరూ 11వ స్థానంలోనే ఉండాలని ఆజ్ఞాపించాడు. గ్రహాలన్నీ రావణుడి భయానికి లోబడి 11వ స్థానంలో కూర్చున్నాయి. అయితే శనిదేవుడు న్యాయాధికారి. ఎవరి జాతకమైనా వారి కర్మల ప్రకారమే ఉండాలి తప్ప బలవంతంగా మార్చకూడదని శనిదేవుడు భావించాడు. మేఘనాథుడు జన్మించే సరిగ్గా ఆఖరి క్షణంలో శనిదేవుడు తన ఒక కాలును పక్కనే ఉన్న 12వ స్థానంలోకి చాపాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 12వ స్థానం వ్యయం, కష్టం మరియు మరణానికి సూచిక. దీనివల్ల మేఘనాథుడికి రావణుడు ఆశించినంత సంపూర్ణ ఆయుష్ లభించకుండా పోయింది. శనిదేవుడు చేసిన ఈ పనికి రావణుడు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. వెంటనే తన గదతో శనిదేవుడి కాలుపై కొట్టాడు. అందుకే శనిదేవుడు నెమ్మదిగా నడుస్తాడని, మందగమనుడని అంటారు. రావణుడు అంతటితో ఆగక శనిదేవుడిని లంకకు తీసుకువెళ్లి తన సింహాసనం కిందకు వెళ్లే మెట్ల దారిలో తలకిందులుగా పడేసి బంధించాడు. రావణుడు తన సింహాసనం ఎక్కేటప్పుడు ప్రతిరోజు శనిదేవుడి వెన్నుపై కాలు వేసి తొక్కేవాడు. హనుమంతుడు సీతమ్మ జాడ కోసం లంకకు వెళ్ళినప్పుడు రావణుడి సభలో తన తోకకు నిప్పు పెట్టిన తర్వాత ఆ మంటలతో లంక అంతా దహనం చేయడం ప్రారంభిస్తాడు. లంకలో అణువణువు గాలిస్తున్న సమయంలో ఒకచోట గాలిలో అరుపులు, మూలుగులు వినిపించాయి. ఆ శబ్దాన్ని అనుసరిస్తూ వెళ్లిన హనుమంతుడికి చీకటి గదిలో బంధించబడి ఉన్న శనిదేవుడు కనిపించాడు. హనుమంతుడు ఆ గదిలోకి వెళ్లి శనిదేవుడిని చూసి చలించిపోయి తన అపారమైన బలంతో శనిదేవుడిపై ఉన్న భారీ శిలలను ఒక్కొక్కటిగా విసిరిపారేస్తాడు. శనిదేవుడి కాళ్లకు, చేతులకు ఉన్న బలమైన ఇనుప సంకెళ్లను తన చేతులతోనే తుంచేస్తాడు. శనిదేవుడిని ఆ చీకటి గది నుండి బయటకు తీసుకువచ్చి తన భుజాలపై ఎక్కించుకుని సురక్షిత ప్రాంతానికి చేరుస్తాడు. రాముడి ఆదేశం మేరకు వానర సైన్యం సముద్రంపై వారధిని నిర్మిస్తున్న సమయమది. హనుమంతుడు పెద్ద పెద్ద పర్వతాలను తెచ్చి నలుడు, నీలుడికి అందిస్తున్నాడు. అప్పుడే శనిదేవుడు వచ్చి కృతజ్ఞతలు చెబుతూనే ఒక మాట అంటాడు. ఆంజనేయ, నువ్వు నన్ను రక్షించావు, సంతోషం. కాని నా ధర్మం ప్రకారం ఎవరైనా నా దృష్టిలో పడితే వారికి శనికాలం మొదలవుతుంది. ఇప్పుడు నా దృష్టి నీపై పడింది కాబట్టి నేను నిన్ను ఆవహించాలి అని చెబుతాడు. అప్పుడు హనుమంతుడు శనిదేవుడితో ఇలా అంటాడు. శనిదేవ, ప్రస్తుతం నా చేతులు రామకార్యంలో నిమగ్నమై ఉన్నాయి. కాబట్టి నీకు నా శరీరంలో ఖాళీగా ఉన్న ఏకైక చోటు నా తల మాత్రమే. నువ్వు అక్కడే కూర్చో అన్నాడు. శనిదేవుడు హనుమంతుడి తలపైకి చేరి కూర్చుంటాడు. వెంటనే హనుమంతుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూ భారీ పర్వతాలను, అపారమైన బరువున్న శిలలను తెచ్చి తన తలపై పెట్టుకోవడం మొదలుపెట్టాడు. పైన ఉన్న రాళ్ల బరువుకు, కింద హనుమంతుడి కఠినమైన శిరస్సుకు మధ్యలో పడి శనిదేవుడు నలిగిపోవడం ప్రారంభించాడు. శనిదేవుడు ఆ బరువును తట్టుకోలేక తన ఎముకలు విరుగుతున్నట్లు అనిపించటంతో భయపడిపోయాడు. ఆంజనేయ, నన్ను వదిలిపెట్టు, ఈ బరువును నేను భరించలేకపోతున్నాను అని తన తప్పు తెలుసుకుని శనిదేవుడు క్షమించమని వేడుకుంటాడు. హనుమంతుడు ఆ రాళ్లను దించి శనిదేవుడికి ఉపశమనం కలిగిస్తాడు. ఆ రాళ్ల ఒత్తిడికి గాయాలైన శనిదేవుడికి హనుమంతుడు నువ్వుల నూనెను ఇస్తాడు. ఆ ఉపకారానికి ప్రతిఫలంగా శనిదేవుడు ఇలా మాట ఇస్తాడు. ఎవరైతే శనివారం నాడు నిన్ను, హనుమంతుడిని భక్తితో పూజిస్తారో, ఎవరైతే నీకు సింధూరం లేదా నూనె సమర్పిస్తారో వారిని నేను ఎప్పుడూ ఇబ్బంది పెట్టను. నా ప్రభావం అంటే శనిదోషం వారిపై ఉన్నప్పటికీ నీ భక్తులు ఆ బాధను తట్టుకునే శక్తిని పొందుతారు. అందుకే శనివారం నాడు హనుమంతుడికి ఆకుపూజ చేయడం, సింధూరం సమర్పించడం లేదా హనుమాన్ చాలీసా పఠించడం వల్ల శని ప్రభావం తగ్గుతుందని భక్తుల నమ్మకం. శాస్త్రరీత్యా చూస్తే శని అంటే క్రమశిక్షణ. హనుమంతుడు అత్యంత భక్తికి, నిగ్రహానికి నిదర్శనం. ఎక్కడైతే సంపూర్ణ శరణాగతి ఉంటుందో అక్కడ కష్టాలు మనల్ని ఏమీ చెయ్యలేవని ఈ కథ అంతరార్థం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి,
షేర్ చేయండి మరియు మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.